ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక న్యూస్ భయంకరంగా నడుస్తూ ఉంది. ఏ న్యూస్ అండి అది? క్లాస్లో ఉన్న ఏంజిలా లాస్ ఏంజల్స్ కాలిపోయిన కాలిఫోర్నియా భయంకరమైనటువంటి విపత్తు, లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లి అమెరికా దేశానికే తలమానికిగా ఉన్న ఆ పట్టణం ఖాళీ బూడిదైపోయింది. మేము గొప్పవాళ్ళము, మేము ధనికులము, మేము విద్యావేత్తలము, మేము ఎవరినైనా సరే నటించి ఏం చేయగలం, మెప్పించగలము అనుకున్న వారందరూ కూడా సమస్తాన్ని సర్వాన్ని కోల్పోయి ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేటువంటి ఆ పట్టణం ఈ రోజున అడుగు తినే పరిస్థితికి వచ్చింది. ఆ పట్టణ పరిస్థితి ఖాళీ ఏమైపోయిందండి? బూడిదైపోయింది. అంతగా ఖాళీ బూడిదైపోవటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆ రీతిగా జరిగింది? దేవుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. అంటే దేవుడు ఆ పట్టణం మీదకి ఆ పరిస్థితిని దేవుడు కల్పించాడు. ఎందుకు కల్పించాడు? ఎందుకు ఆ పట్టణం మీదకి ఆ ఉగ్రత వచ్చింది అనంటే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఆయనను ధిక్కరించువారు, ఆయనను తృణీకరించువారు, ఆయనను గురించి ఆయన ఇచ్చినటువంటి కృపని నిరర్ధకము చేసినటువంటి వారి జీవితాల్లో ఈ విధమైన పరిస్థితి సంభవిస్తుంది. ఆ పట్టణస్థులు ఒక ఉద్దేశానికి వచ్చారు. ఏంటా ఉద్దేశం అంటే దేవుడు లేడు, మేమే దేవుళ్ళం అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాక్యంలో రాయబడుతుంది 53వ కీర్తన 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు ఎవరంటండి? దేవుడు లేడు అనుకునేది ఎవరంట? చెడిపోయిన వారు. వాళ్ళు ఎవరు అనంటే దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు, చెడిపోయినటువంటి వాళ్ళు. వారి హృదయం చెడిపోయింది, వారి మనసు చెడిపోయింది, వారి అంతరంగము చెడిపోయింది, వారి బుద్ధి చెడిపోయింది, వారి గుణం చెడిపోయింది, వారి ప్రవర్తన చెడిపోయింది. వారు అసహ్యమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళంటండి. ఎంత అసహ్యమైన కార్యాలు అనంటే చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి కూడా అసహ్యం పుట్టేంతగా, మనుషులకే అసహ్యం పుట్టేంతగా కార్యాలు, నీచమైన, హేయమైన, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు. వాళ్ళు మేలు చేసేటువంటి హృదయం వారిలో ఎంత మాత్రమూ లేదు. అసహ్యమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు అని ఆ వాక్య భాగంలో రాయబడుతుంది. అంటే వారిలో ఏముండదు అనంటే దైవ భయము ఉండదు, దేవుని గూర్చినటువంటి భయము ఉండదు, దేవుని గూర్చినటువంటి ఆలోచన వారిలో ఉండదు. ఎందుకంటే వారి హృదయంలో ఏముంది అనంటే దేవుడు లేడు, దేవుడు లేడు. ఎన్ని పిచ్చేసేలేసినా, ఎన్ని అసభ్యకరమైన నీచమైన కార్యాలు చేసినా దేవుడు ఏమీ అంటం లేదు. 50వ కీర్తన 20వ వచనంలో 21వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. 21వ వచనం చదవండి. అసహ్యకరమైన, నీచమైన, చెడిపోయిన క్రియలు చేస్తున్నటువంటి వారి విషయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇట్టి నీచమైన పనులు చేస్తున్నా, అసహ్యమైన పనులు చేస్తున్నా, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరుచువారులారా, దేవుణ్ణి మరుచువారులారా, దేవుణ్ణి మరిచి చెడిపోయిన కార్యములు చేయువారులారా, దేవుణ్ణి మరిచి అసహ్యమైన కార్యములు చేయువారులారా, దీనిని యోచించుకొనండి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఒకడును ఎవ్వడును లేకపోవును. ఈ వాక్యంలో రాయబడుతుంది ఏంటి అని అంటే,
ఈ అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు దేవుడు లేడు అని తమ హృదయాల్లో అనుకుంటారంట. అనుకొని ఈ కార్యాలు చేస్తారంట. వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని పిచ్చేసేలేసిన ఎందుకు ఆయన మౌనంగా ఉంటాడు? ఎందుకైనా ఇన్ని అధవేశాలేసిన ఎందుకు ఆయన శిక్షించకుండా ఉంటాడు? దేవుడు లేడు. ఎవరు లేరు? దేవుడు లేడు. నేనే దేవుణ్ణి అనే పరిస్థితికి చాలా మంది దిగజారిపోయారు. ఆ వాక్యంలో అదే అంట, ఇట్టి పనులు చేసినను దేవుడు మౌనంగా ఉన్నాడని. కేవలము దేవుడు కూడా మనలాంటోడే. దేవుడు కూడా ఏంటి? మనలాంటోడే. స్నానాలు చేస్తుంటే చీరలు దొంగిలిస్తాడు. దేవుడు కూడా మనలాంటోడే. దేవుడు కూడా ఎవరో మనలాంటోడే. 2-3 భార్యలు ఉంటారు. దేవుడు కూడా మనలాంటోడే. దేవుడు కూడా ఏం చేస్తాడు? ఎదవేషాలు వేస్తే ఎంటబడుతూ ఉంటాడు. దేవుడు కూడా మనలాంటోడే. అసభ్యకరమైనటువంటి కార్యాలు చేస్తాడు. దేవుడు కూడా మనలాంటోడే అని వాళ్ళు అనుకుంటారంట. దేవుడేమన్నాడు తెలుసా? ఇన్ని చేసినా, ఇన్ని పిచ్చేషాలేసినా నేను మౌనంగా ఉన్నాను అనంటే కేవలము మీ మీద కనపరిచే ప్రేమ, కనికరము, కృప. దాన్ని చాలా మంది అర్థం చేసుకోలే. దేవుడు ఇన్ని పిచ్చేషాలు మేము వేసినా దేవుడు సైలెంట్గా ఉన్నాడు అని అంటే దేవుని యొక్క అమితమైన వాత్సల్యత అని ఎరుగక చాలా మంది ఏం చేస్తారో తెలుసండి, దేవుడు కూడా మనలాంటోడే బాస్, మనం ఎన్ని వేషాలు వేసినా దేవుడు ఏం చేయడం? అది ఉంటే కదా ఏమైనా చేయటానికి అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించటం ప్రారంభించారు. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ ఒక రోజున ఆలోచించుకోండి, ఇవన్నీ నీ కన్నులు ఎదుట తీసుకొచ్చి ఏం చేస్తాను? నిన్ను గద్దిస్తాను అన్నాడు. దేవుని గద్దింపు ఎలా ఉంటుందో తెలుసండి. దేవుడు గద్దిస్తే సొదొమ గొమొర్రా ఏమైపోయింది? బూడిదైపోయింది. దేవుడు గద్దిస్తే ఏమైనా జరగొచ్చండి. అప్పుడు దాకా అగ్రరాజ్యంగా పిలువబడినటువంటి ఐగుప్తు ఏమైపోయింది? ప్రపంచాన్ని శాసించిన ఐగుప్తు ఏమైపోయింది? తెగుళ్ళు చేత అల్లాడిపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయింది మోషే యొక్క నాయకత్వంలో. మోషే కర్ర చేత పట్టుకొని వెళ్ళాడంటే, దేవుని కర్ర చేత పట్టుకొని వెళ్ళి ప్రపంచాన్ని గడగల్లాడించిన ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేశాడండి. ఎందుకనంటే నేనే దేవుణ్ణి అనేవాడు ఫరో. నేనే దేవుణ్ణి అన్నాడు. ఎవరో హేరోదు పుడుగులు పడి చచ్చాడంటే. చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. దేవుడు లేడనుకొని పాపం చేసేవాళ్ళు, దేవుడు చూడటం లేదనుకొని పిచ్చేసేలేసేవాళ్ళు, దేవుడు పట్టించుకోవట్లేదులే, దేవుడు గద్దించట్లేదని పనికిమాలిన వేసేవాళ్ళ విషయంలో దేవుడు ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త సుమా, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. మౌనంగా ఉంటున్నాడు అని అంటే ఆయన పట్టించుకోవట్లేదని కాదు, ఆయన నువ్వు మారతావని ఇంకా నీ మీద ఆయన వాత్సల్యతను, ప్రేమను, కనికరాన్ని ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే పాపానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా కాదు. అవన్నీ ఒక రోజున నీ ముందుకు తీసుకొచ్చి ఏం చేస్తాడంట? ఆయన నిన్ను గద్దిస్తాడంట. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుణ్ణి మరిచినటువంటి జనాలు విచ్చలవిడిగా జీవించడం ద్వారా ఆ ప్రాంతంలో అహంకారం పెరిగిపోయింది. ఆ ప్రాంతంలో ధనదాహం పెరిగిపోయింది. ఆ ప్రాంతంలో భయంకరమైన నీచమైన కార్యాలు ఎంత నీచమైన కార్యాలంటే గేస్ పెరిగిపోయారు, లెస్బియన్స్ పెరిగిపోయారు, హోమోసెక్సువల్ పెరిగిపోయింది. భయంకరమైనటువంటి మనుషులతో కాక జంతువులతో కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంత నీచమైన కార్యానికి ఆ పట్టణం దిగజారిపోయింది. ఆ పట్టణం యొక్క స్థితిగతులు గమనిస్తే మనకి వామిటింగ్ వస్తుందండి. అంత మానవుడు అన్నవాడు ఎవడైనా సరే అసహించుకుంటాడు. మనకే అంత అసభ్యకరంగా ఉంటే దేవునికి ఇంకెంతగా ఉంటుందండి? ఇంకెంతగా ఉంటుంది? ఒక సహోదరి హెచ్చరిక చేసింది జనవరి 2వ తారీఖున అనుకుంటా, 3వ తారీఖున, ఈ పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేసింది. నినివే పట్టణం మీద ఉగ్రత రాబోతుందని యోనా ప్రకటించినప్పుడు, యోనా హెచ్చరిక చేసినప్పుడు రాజు మొదలుకొని సామాన్యుడి వరకు, పెద్ద వృద్ధులు మొదలుకొని పసిపిల్లల వరకు, పశువులతో సహా అందరూ ఉపవాసం ఉండి తమ్మును తాము సరిచేసుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద పోసుకొని పశ్చాత్తపడి ఏడ్చారండి. పశ్చాత్తపడి కన్నీరు కార్చారు.
వారి కన్నిటికి దేవుడు కరిగిపోయి వారి మీదకు రావలసిన ఉగ్రత పట్టణాన్ని కాల్చేస్తానన్నాడు యోనాతో. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎలాగైతే అగ్ని గంధకాలతో కాల్చి పడేసాను, దీన్ని కూడా కాల్చి పడేస్తాను అని అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ సంగతి తెలిసి అర్రే మనం దేవునికి విరోధంగా చాలా ఘోరమైన పాపాలు చేసామని చెప్పి వాళ్ళు తమ్మును తాము సరిచేసుకొని, తమ మనస్సులను దిద్దుకొని, తమ హృదయాలను దిద్దుకొని, తమ ప్రవర్తన సరిచేసుకొని, పిల్లవాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకండి అందరూ దేవుని ఎదుట సాగిలు పడిపోయారు. వారి ప్రవర్తన చూసినటువంటి దేవుడు, ఒకప్పుడు వారి ప్రవర్తన చూసి అసహ్యించుకున్నాడు దేవుడు. కానీ మార్పు చెందిన వాళ్ళ ప్రవర్తన చూసి, పశ్చాత్తాపాన్ని చూసి, వాళ్ళలో కలుగుతున్న పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు కరిగిపోయి వాళ్ళ మీదకి రావలసిన ఉగ్రతను ఏం చేశాడండి? తప్పించాడు. ఈ మాట విన్న తర్వాత వాళ్ళు చేసింది ఏంటో తెలుసండి? దేవుడే లేడనేసారు. అంతే. ఆ సహోదరి చెప్పినటువంటి మాటకి వాళ్ళు సరిదిద్దుకొని లోబడాల్సిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు లేడో అన్నాడు. దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఏం చేయలేడు. ఏమైనా చేస్తే మేమే చేయాలా అన్నాడు. అంతే. అది చెప్పిన 2-3 రోజులకి నామరూపాలు లేకుండా పోయింది. ఎంత ప్రయత్నం చేసినా అగ్ని ఆగలేదండి. అగ్ని ఆగల. ఎంత నష్టం వాటిల్లింది. దేవుణ్ణి మరచువారులారా, దేవుణ్ణి మరిచి పాపము యోచించువారులారా, దేవుణ్ణి మరిచి పాపమును తలంచువారులారా, దేవుణ్ణి మరిచి పాపమును జరిగించువారులారా, జాగ్రత్త సుమ. మిమ్ములను మీరు దిద్దుకోగలిగితే, సరిచేసుకోగలిగితే దేవుడు మీ మీదకి రావాల్సిన ఉగ్రత నుండి ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అందుకనే యాకోబు పత్రిక ఒక చక్కని మాట రాయబడుతుంది. వాక్య భాగంలోనికి మనం వెళదాం. ఆ ఒక్క లాస్ ఏంజల్స్ గురించే కాదు కానీ అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అది ఒక హెచ్చరిక. ఒక లాస్ ఏంజల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ భూమి మీద పాపం బహుఘోరంగా విస్తరించింది. అబ్రహాము ఆనాడు వేడుకుంటాడు, అయ్యా సొదొమ గొమొర్రా విషయంలో ఒక 50 మంది నీతిమంతులుంటే, ఒక 40 మంది నీతిమంతులుంటే, ఒక 25 మంది నీతిమంతులుంటే, ఒక 15 మంది నీతిమంతులుంటే అన్నాడు. ఒక 10 మంది నీతిమంతులున్నా కాపాడయ్యా అన్నాడు. అంటే నీతిమంతులతో పాటు వాళ్ళు కూడా కాల్ చేస్తావని అంటే, ఉంటే ఎందుకు కాపాడు? నువ్వు అడుగుతున్నావుగా అబ్రహామా, ఉంటే ఎందుకు కాపాడలేను అంటే 50 మంది కూడా నీతిమంతులు లేరయ్యా, 40 మంది కూడా లేరయ్యా, 15 మంది కూడా లేరయ్యా, 10 మంది కూడా లేరయ్యా. అయితే నీ ఇష్టం, కాల్చిపడే. నీతిమంతులు లేనప్పుడు ఎందుకు ఇంకా? నీతిమంతులు లేకపోతే ఎందుకు ఇంకా? ఒక్క లేకపోతే కాపాడలేడా? ఈ రోజు నీ కుటుంబం క్షేమంగా ఉందంటే నీ వల్ల, ప్రార్థన చేసే నీ వల్ల. ఏమంది? అందుకనే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే మొత్తం అందరూ ఆశీర్వదించబడతా ఉంటారు. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, చాలామంది దేవుడు లేడనుకొని, చాలామంది దేవుని నిర్లక్ష్యం చేసి, చాలామంది దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న తీరుని మనం గమనిస్తున్నాం. జాగ్రత్త సుమ. దేవుడు ఉన్నాడు. అందుకని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడుతున్న మాట, 8వ వాక్యంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా, 2 రకాలైనటువంటి మనస్సులు కలిగిన వారులారా, ద్విమనస్కులారా ఏం చేయండి? మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని దగ్గరికి రండి.